రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, శివ కందుకూరి ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ దేవిక మరియు డానీ కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. 7 ఎపిసోడ్స్గా రూపొందిన ఈ సిరీస్ కోసం కొన్ని రోజులుగా ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ప్రేక్షకులకు ఈ సిరీస్ ఎంతవరకు కనెక్ట్ అయిందనేది చూద్దాం. కథ: దేవిక, రీతూ వర్మ సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన యువతి. ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఆమె కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి కౌసల్య, రజిత, తండ్రి స్వామినందన్, శివన్నారాయణ. ఆమె తాతయ్య యోగినందన్, రామరాజు కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆయనకి చనిపోయినవారి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ బస్సులో ఆ స్కూల్కి వెళ్లి వస్తూ ఉంటుంది. దేవికకి జగ్గి, సుబ్బరాజు తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి ముహూర్తం 3 నెలల వరకు లేకపోవడంతో అప్పటివరకు వెయిట్ చేయవలసి వస్తుంది. అయితే దేవిక జాతకం చూసిన ఓ జ్యోతిష్కుడు ఈ 3 నెలలలో ఆమె మరొకరితో ప్రేమలో పడే అవకాశం ఉందని చెబుతాడు. ఆ మాట విన్న దగ్గర నుంచి దేవిక తండ్రి ఆందోళన చెందుతూనే ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆయన తన మనసులోనే దాచుకుంటాడు. ఒక రోజున ఆమె దగ్గరికి డానీ, సూర్య వశిష్ఠ వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను చూస్తున్నది అతని ఆత్మనని, అతను చనిపోయి కొంతకాలమైందని తెలుసుకుని దేవిక షాక్ అవుతుంది. తన వలన గాయత్రి కుటుంబానికి అన్యాయం జరిగిందని, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి గాను తనకి సహకరించమని డానీ ఆత్మ కోరుతుంది. గాయత్రి ఎవరు? ఆమెకి డానీ చేసిన అన్యాయం ఎలాంటిది? జగ్గీతో నిశ్చితార్థం చేసుకున్న దేవిక నిజంగానే వేరొకరితో లవ్లో పడుతుందా అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. విశ్లేషణ: రీతూ వర్మ ఇంతవరకు చేసిన సినిమాలు, పాత్రలు కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు దేవిక మరియు డానీ ప్రమోషన్స్ కారణంగా కూడా ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. రీతూ వర్మ చేసింది అంటే కంటెంట్లో గట్టి పాయింట్ ఉంటుందనే ఒక అంచనాకు రావడం సహజమే. మరి ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకోగలిగిందా అంటే లేదనే చెప్పాలి. దేవిక మరియు డానీ రెండూ ఇంగ్లీష్లో డి తో స్టార్ట్ కావొచ్చు. కానీ తెలుగులో రాయడానికి, పలకడానికి కూడా మ్యాచ్ కాని పేర్లు ఇవి. దర్శకుడు ఎంచుకున్న లైన్, చెప్పాలనుకున్న పాయింట్ కొత్తవేమీ కాకపోయినప్పటికీ మ్యాజిక్ చేయొచ్చు. కానీ ఆ స్థాయి ఆవిష్కరణ జరగలేదు. పాత్రలు, సన్నివేశాలు వెంటనే రియాక్ట్ కావు. నిదానంగా, నింపాదిగా కదులుతూ ఉంటాయి. దేవిక, డానీ పాత్రల పరిచయం కృతకంగా మొదలు కావడంతోనే ప్రేక్షకులు నిరాశకి లోనవుతారు. ఇక రామరాజు పాత్ర ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ఈ పాత్ర వైపు నుంచి ఆసక్తికరమైన అంశం ఏదో ఉందని ప్రేక్షకులు అనుకునేలోపు అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దంటూ నీరుగార్చారు. శివ కందుకూరి పాత్ర విషయానికి వస్తే చెప్పుకోదగినదేం కాదు. సుబ్బరాజు పాత్ర, ఆయన యాక్టింగ్ కొంతవరకు హెల్ప్ అయ్యాయి. అలాగే అభినయశ్రీ, షణ్ముఖ్ రోల్స్ను ఇంకాస్త పవర్ఫుల్గా డిజైన్ చేసి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక మంచి పాత్ర కోసం కోవై సరళను తీసుకున్నారు గాని ఎమోషన్స్ వైపు నుంచి ఆమెను ఉపయోగించుకోలేకపోయారు. ఇన్నింటి మధ్య కాస్త ఉపశమనం కలిగించేవి ఏవైనా ఉన్నాయంటే అవి విలేజ్ లొకేషన్స్ అనే చెప్పాలి. పనితీరు: రీతూ వర్మ, సుబ్బరాజు నటన కొంతవరకు ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలను మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుంటే బాగుండేది. సోనియా సింగ్ ఆకర్షణీయంగా మెరిసింది. వెంకట్ దిలీప్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జై క్రిష్ నేపథ్య సంగీతం ఫవాలేదు. కార్తికేయన్ ఎడిటింగు మాదిరిగా అనిపిస్తుంది. ముగింపు: ట్రైలర్తో అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సిరీస్ నిదానంగా సాగే కథాకథనాలతో రొటీన్ కంటెంట్ను ప్రేక్షకుల ముందుంచింది.